నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశిష్టమైన కార్యక్రమం సంభాషణం. ఈరోజు మన సంభాషణం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. నిజానికి వారి పక్కన కూర్చుంటేనే ఒక అత్యద్భుతమైన ఆనందకరమైన అనుభూతి కలుగుతోంది. అంతేకాదు, ఒక సామెత ఉంది, ఏ గొప్ప పని చేయకున్నా సరే ఎప్పుడో ఒక్కసారి ఒక గొప్పవారి పక్కన కూర్చుంటే చాలు అని ఒక సామెత ఉంది. అలాగే వారి పక్కన కూర్చుని ఈరోజు నేను ఫోటో దిగటము, కూర్చోవడమే నాకు ఎంతో గొప్ప పని చేసినట్టు, నేనే ఎంతో సాధించినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే హనుమాన్ చౌదరి గారి వైపు చూస్తేనే 1931 నుంచి 225 దాకా భారతదేశ చరిత్ర సజీవంగా కనిపిస్తోంది. భారతీయ సనాతన ధర్మ రక్షణ కోసం పోరాడే ఒక యోధుడు కనిపిస్తున్నాడు. భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మహానుభావుడు కనిపిస్తున్నాడు. నిజానికి ఆ అభివృద్ధిని కళ్ళారా చూస్తూ ప్రత్యక్షంగా అనుభవించిన జనరేషన్ నాది. కాబట్టి హనుమాన్ చౌదరి గారంటే మరింత ఆప్యాయంగా అనిపిస్తుంది. నమస్కారం అండి హనుమాన్ చౌదరి గారు. నమస్కారం అండి. త్రిపురనేని చౌదరి గారితో మన సంభాషణం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు వారు డిఓపిటీలో చేరారు. ఆల్రెడీ 3 ఇన్స్టలేషన్స్ చేసేసారు. 3-4 ఇన్స్టలేషన్స్ అయిపోయినాయి కలకత్తాలో. సో తర్వాత కలకత్తాలో అలా అయిన తర్వాత అక్కడే ప్రమోషన్ వచ్చింది డివిజనల్ ఇంజనీర్గా. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ చేయను కదా, యూపీఎస్ ఎగ్జామ్, ఆల్ ఇండియా టెలికామ్ సర్వీస్ అనేది. అక్కడ ఈరోజు ప్రాజెక్ట్ ఏంటంటే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది ఆ కాలంలోనే. అప్పుడే మొదలుపెట్టానండి. లేట్ 1950s, సెకండ్ హాఫ్ ఆఫ్ 1950s రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు విచ్ ఇస్ ది గ్రేటెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ ఇండియా, కలకత్తా, బెంగాల్. సో అక్కడి నుంచి మొదలుపెట్టారు అనమాట. అక్కడి నుంచి మొదలు పెడుతుంటే ఎలక్ట్రిసిటీ లైన్ రన్ చేస్తూ ఉంటే మా టెలిఫోన్ లైన్ ఇక్కడ ఉండేవి కదా, రైల్వే లైన్ ఇక్కడ ఉండేది, మా టెలిగ్రాఫ్ లైన్స్ అన్ని పక్కన ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేస్తే అది ఇండ్యూస్ చేస్తుంది వోల్టేజ్ని, కరెంట్ కొట్టి సత్తారు మామూలు. అందుకని ఓవర్ హెడ్ లైన్స్ అన్ని తీసి పడేసేయాలి, కింద నుంచి పెట్టారు, కేబుల్ వేయాలి. ఆ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఎక్కడి నుంచి నాకు టాటా నగర్ నుంచి చక్రధర్పూర్ దగ్గర నుంచి, దాని తర్వాత వేరే అనమాట. ఓవర్ హెడ్ లైన్ అంతా తీసి పారేసేసి కేబుల్ వేయాలి. ఆ కేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా రెవల్యూషనరీ కేబుల్ అనమాట. సామాన్యంగా టెలిఫోన్ కేబుల్స్ అంతవరకు కూడాను షీట్, లెడ్ షీట్ ఉంటుంది. కానీ జర్మనీ వాళ్ళు బ్రెయిన్ ఫెయిల్ వస్తుందంట. లెడ్ ఈజ్ కాస్ట్లీ దెన్ అల్యూమినియం. అల్యూమినియం ఇసుకే కదా. అందుకని ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఓటి ఇంపోర్టెడ్ కేబుల్స్ విత్ అల్యూమినియం షీట్ ఫ్రమ్ జర్మనీ. ఏంటి అల్యూమినియం జాయిన్ చేయడం అవ్వదు, దాని మీద లెడ్ షీటే వేయాలి. లెడ్ షీట్ని అల్యూమినియం షీట్కి జాయిన్ చేయాలంటే ఇది పెద్ద టెక్నిక్ అనమాట. పెద్ద టెక్నిక్ అనమాట. ఎవరు చేయలేరు, పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటే చేయగలుగుతారు. అదే కేబుల్ అనమాట. అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మగవాడు ఎవడో పనిచేసేవాడు, అంతా ట్రైబ్స్, చేబాస, మనోహర్పూర్, చక్రధర్పూర్, రౌర్కెలా, అది సెక్షన్. అందుకే తెగేవాడు ఆడవాళ్ళే, కేబుల్ పట్టుకుని లాగేవాళ్ళు ఆడవాళ్ళే. ఒక 7-8 మంది ఆడవాళ్ళు, ఒక మగవాడు ఉండేవాడు. ఇది అనుకునేవాడిని. చాలా ఎక్స్పీరియన్స్. మేము ఒక్కడ క్యాంప్ పెట్టుకుని నుంచి 3-4 కిలోమీటర్స్ చుట్టూ 3-4 కిలోమీటర్స్ మళ్ళీ క్యాంప్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మేమంతా తంబూల్లోనే అంటే టెంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఓ వారం 10 రోజుల తర్వాత కలెక్టర్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి అకౌంట్ ఇచ్చి మా జనరల్ మేనేజర్కి జరిగింది చెప్తూ ఉండేవాళ్ళం. దట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఐ కేమ్ అక్రాస్ ది ట్రైబల్ పీపుల్ అండ్ దే లివింగ్ అనమాట. ఈ ముగ్గురు ఉంటారు సార్, వీళ్ళంతా అక్కడ వాళ్ళే. సో ఇక్కడ నాకు ఒక అంటే మీరు యతిరాజు కాలేజీలో మీ భార్యని జాయిన్ చేసేదాకా చెప్పారు, తర్వాత ఆవిడ ప్రసక్తి రాలేదు మనకి. ఆఫ్టర్ ఇంటర్లో సెకండ్ ఇయర్లో ఉండగా షీ డిస్కంటిన్యూడ్ అండ్ కేమ్. ఎందుకని? ఎందుకంటే నేను జరుగుతూ ఉంటే ఎలా ఉంటాడో ఏమిటో అని చెప్పేసి నన్ను చూడటానికి
టు టేక్ కేర్ ఆఫ్ మీ అనమాట అండి. బట్ షీ డి నాట్ స్టాప్. మేము జబల్పూర్లో ట్రైనింగ్ అన్నా చూసారా, జబల్పూర్లో యూ కెన్ అపియర్ యాజ్ ఏ నాన్ కాలేజ్ స్టూడెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. షీ కంప్లీటెడ్ హర్ ఎగ్జామినేషన్. ఇక్కడికి వచ్చి మళ్ళీ చదివి ఇంటర్మీడియట్ ప్రైవేట్గా తనందుకు తనే చదువుకుని నేను వెళ్ళిపోయి మేము ఇంకెక్కడో ఉంటే షీ ఫ్రమ్ దేర్ షీ వెంట్ టు జబల్పూర్ ఎలోన్. షీ స్టేడ్ విత్ డాక్టర్ పార్థసారథి అని ఒక బ్రాహ్మణ వెటర్నరీ డాక్టర్ ఉండేవాడు అనమాట. వాడు చాలా మంచివాళ్ళు అనమాట. ఆయన ఏమన్నాడంటే నో షీ కెన్ స్టే విత్ అస్, షీ విల్ రెడీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నాడు. మేము జబల్పూర్లో ఫస్ట్ ట్రైనింగ్ 6 months అక్కడ ఉన్నాం కదా, అప్పుడు తెలుసు అనమాట. సో షీ వెంట్ ఫ్రమ్ ఐ థింక్ కల్కటా టు జబల్పూర్ and wrote the examination and passed the examination and completed the intermediate అనమాట. తర్వాత ఇంకా చాలే అనుకుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మతో పందెం వేసింది అనమాట అండి. ఐ విల్ కంప్లీట్ ఈవెన్ మ్యారేజ్, నో మ్యారేజ్ ఎట్సెట్రా, ఐ మస్ట్. తనతో చదువుకున్న చుట్టాలంతా ఫెయిల్ అయ్యారు ఎస్ఎస్ఎస్, తను పాస్ అయింది. కాబట్టి ఐ మస్ట్ డూ ఇంటర్మీడియట్ and then afterwards whatever my husband etc whatever is convenient to I will do that. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది. తర్వాత ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కలకత్తాలో పని అయిపోయింది మీది. అంటే అంటే టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి కేబుల్ కన్స్ట్రక్షన్ వెళ్ళాం. చక్రధర్పూర్, టాటానగర్, రావుపేట సెక్షన్. అక్కడి నుంచి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఢిల్లీ టెలిఫోన్స్లోకి వెళ్ళాం యాజ్ డివిజనల్ ఇంజనీర్ ప్లానింగ్ అనమాట అండి. ఒక 2 years అయిపోయిన తర్వాత యాజ్ అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ ఐ వెంట్ టు ది డైరెక్టరేట్ ఢిల్లీలో ఉంది. కానీ ఈలోగా మీ రాజకీయ దృక్కోణం కానీ సామాజిక దృక్కోణం కానీ ఎలా మారుతూ వచ్చింది? పరిస్థితులు ఇప్పుడు మన స్వతంత్రం వచ్చేసింది, స్టిల్ కమ్యూనిస్టులకి ఓటేశాను. 1962 is the last election when I voted for the Communist Party. 1952లో ఖాళీలో ఉండగా కమ్యూనిస్ట్ పార్టీ చేశాను. దొంగ ఓటు అంటే ఏంటనమాట, ఏజ్ ఎక్కువ ఉంది. ఆ రోజులో 21 కదా, ఇప్పుడు 18 చేశాను. అప్పుడు 21 కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అయినా సరే మేము ఓట్ వేసాము ఉంటుంది. సో ది లాస్ట్ టైమ్ ఐ ఓటెడ్ ఫర్ ది కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ 1962. తర్వాత మార్పు ఎలా వచ్చింది, అంటే ఎందుకని మార్పు వచ్చింది? 1967 ఎలక్షన్ వచ్చింది కదా, ఈ మధ్యలో జరిగింది. 62 అక్టోబర్లో ఏం జరిగింది? చైనా యుద్ధం. చైనా ఇండియా యుద్ధం చేసింది. కమ్యూనిజం చెప్పాలనుకుంటున్నాను. అది జరిగినప్పుడు ఢిల్లీలో కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరు అడిగితే అప్పుడు ఇంకా స్ప్లిట్ అవ్వాలి కమ్యూనిస్ట్ పార్టీ. 1962 అక్టోబర్లో కదా జరిగింది యుద్ధం. నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతాల్లో యుద్ధం అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈఎంఎస్ నంబూదిరిబాదిని అప్పుడు సెక్రటరీ ప్రెస్ మ్యాన్ ఏమని అడిగారంటే, హ్యాస్ నాట్ చైనా కమిటెడ్ అగ్రెషన్ ఆన్ ఇండియా? దెర్ ఇస్ నో అగ్రెషన్. ది చైనీస్ థాట్ దట్ దిస్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ దేర్స్, therefore they came there. India thought that this is ours, therefore they are resisted. మీకు చెప్తున్నాను. వెంటనే డాంగే విన్నాడు పక్కన ఉంది. నీ అమ్మాయి కాదు, దిస్ ఇస్ నాట్ సో, చైనా కమిటెడ్ అగ్రెషన్. డాంగే థండర్డ్ అనమాట. చైనా కమిటెడ్ అగ్రెషన్, దిస్ ఈజ్ అవర్స్, దెర్ ఇస్ ఎ మెక్మోహన్ లైన్ ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పారనమాట. దిస్ మస్ట్ బి హైలైటెడ్. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది స్ప్లిట్ బిట్వీన్ ది కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ఆ క్షణంలో మీరు కూడా ఈ కమ్యూనిస్ట్ ఒక రకమైన దేశద్రోహులోనే అర్థమైందా? అంతకుముందు ఇంకా చాలా విన్నాను, కానీ స్టిల్ 1954లో స్టాలిన్ 53లో చచ్చిన తర్వాత 20th పార్టీ కాంగ్రెస్ ఖుష్చేవ్ వాజ్ సెక్రటరీ. ఫర్ 6 months బిఫోర్ దాట్ కామ్రేడ్ మాలెంకో వాజ్ ది సెక్రటరీ. స్టాలిన్ చావగానే మాలెంకో సెక్రటరీ అయ్యాడు. ఏమండి పుస్తకం ఉంటుంది చదువుతున్నాను, కన్వర్సేషన్స్ స్టాలిన్ అని. ఇంకా లోతుకి వెళ్తే దొరుకుతుంది అనమాట. సో డాంగే కేమ్ అండ్ సెడ్ నో చైనా కమిటెడ్ అగ్రెషన్. 54లో కూడా వీళ్ళు చేసిన తప్పులు చెప్తున్నారు. ఏమండి
54లో కమ్యూనిస్టులలో వచ్చిన 62లో 54లో మలెంకో రష్యా ఆ తర్వాత క్రిస్టియన్. 53 ఖుష్చేవ్ 20th పార్టీ కాంగ్రెస్ 1954లో అంత పెద్ద 20th కాంగ్రెస్ అంటే అంత కమ్యూనిస్టులు ఉంటారు అనమాట. హీ ఎక్స్పోజ్ స్టాలిన్ యాజ్ ఎ డెమన్ హూ హెస్ కిల్డ్ మోర్ పీపుల్ దాన్ జార్ హ్యాస్ కిల్డ్. నేను చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే వాడు అన్నాడు, వాట్ వర్ యూ డూయింగ్ దెన్ అని అడిగాడు. క్రిస్టియన్కి వాట్ వర్ యూ డూయింగ్ దెన్ అని అడిగాడు. హే హూ ఇస్ దట్, హూ ఇస్ దట్ అన్నాడు. ఎవరు చూసాడు, దట్స్ వాట్ ఐ డిడ్ అన్నాడు. అంటే నేను ఏం అంత భయపడ్డాను, నేను ఏం చెప్పలేదు, నువ్వు భయపడ్డావు. క్రిస్టియన్ సార్ విధంగా వెరీ హ్యూమరస్ ఫెలో అనమాట. అనంతరం క్రిస్టియన్ బల్గేరియన్ అండ్ క్రిస్టియన్ని జంట హార్డీ అండ్ ఇది ఉంది చూసారా, వాళ్ళకి మళ్ళీ అమెరికా వెళ్ళాడు అనమాట. వాడికి వెళితే ఆటోగ్రాఫ్స్ ఇవ్వమన్నారు అనమాట. వాడు దేవుడు తీసుకుని తీస్తే కాపీ చిరిగిపోతుంది కానీ రైట్ ఇలా. ఆ పాటని యువర్ పెన్ అన్నాడు. అది తీసుకుని సంతకం పెట్టి దిస్ బ్లడీ పెన్ రైట్స్ బికాజ్ ఇట్ ఈస్ అమెరికన్ అన్నాడు. క్రిస్టియన్ వండర్ఫుల్ ఫెలో అనమాట అండి. చూసారా ఇందాక ఏమన్నాడు, వాట్ వర్ యూ డూయింగ్, వాట్ వర్ యూ డూయింగ్, ఇట్ దట్స్ వాట్ ఐ వాస్ డూయింగ్ దెన్, వాట్ వర్ యూ డూయింగ్ నౌ ఐ వాస్ డూయింగ్ దెన్. అంటే అప్పుడే మీకు డిసల్యూషన్మెంట్ మొదలైంది అనమాట. ఎప్పుడు 62లో మొదలైంది. బల్గేరియన్ అండ్ క్రిస్టియన్ కేమ్ ఇన్ 1954. సో 62లో డాంగే ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల అది అగ్రెషన్ చైనాది అన్నాడు. ముందు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, వాట్ ఎవర్ క్రిస్టియన్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ సెడ్ అట్ ది 20th కాంగ్రెస్ ఈజ్ ఆల్ ఫేక్. దీస్ బ్లడీ అమెరికన్ ఫెలోస్ ఆర్ ఇన్వెంటింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. క్రిస్టియన్ డి నాట్ కండెమ్ స్టాలిన్ అని చెప్తూ ఉండేవారు కమ్యూనిస్ట్ పార్టీ. సరే వేరే ఇంకో పుస్తకం ఉందనుకోండి. సో మీరు 62లో డిసల్యూషన్మెంట్ స్టార్ట్ అయింది. సేయింగ్ అంతకుముందు వీళ్ళు ఏం చేశారో తెలుసు, దాచుకుంటూ వస్తున్నారు. ఇంకా దేర్ మేబీ సమ్ డిఫరెన్స్ వస్తుందేమో అని అనుకుంటాను. వీళ్ళు చైనా అగేన్స్ట్ వచ్చిన తర్వాత మై ఫెయిత్ ఇన్ కమ్యూనిజం సో మచ్. వెన్ 1953 స్టాలిన్ డైడ్, ఐ యూస్ టు టెల్ మై ఆల్ ఇండియా రేడియో కలీగ్స్, అందరూ వింటూ ఉండదు అనమాట. Mao Zedong will be elected as the chairman, president of Soviet Union, because that Soviet empire has got to be controlled by some fellow. After Stalin, it will be Mao Zedong in the government. Anyway, now let's resume this one. మీకు 62లో మీరు లాస్ట్ టైం కమ్యూనిస్టులకు ఓట్ వేయడానికి కారణం అంటే ఈ చైనా యుద్ధం గురించి చెప్తున్నారు. చైనా యుద్ధం ఓటింగ్ అయిన తర్వాత జరిగింది కాబట్టి ఓటేసేసారు. అంతకుముందు ఓటు వేసేసాం అనమాట. తర్వాత చైనా యుద్ధం వచ్చింది అనమాట. దాని తర్వాత డాంగే ఏం చెప్పాడు వీళ్ళంతా వీళ్ళు దాచేస్తున్నారు, వీళ్ళు జరుగుతుంది కంప్లీట్గా. సో నేను ఢిల్లీ వెళ్ళేం ముందు ఢిల్లీ టెలిఫోన్, దాని తర్వాత అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్. 1967 ఎలక్షన్స్ వచ్చినాయి. అద్వానీ గారు ఒక సంచి పిచ్చుకొని తిరుగుతూ ఉండేవారు ఓట్ల కోసం అందరికీ. నేను విఠలభాయ్ పటేల్ హౌస్లో, అంటే దీనికి జస్ట్ నియర్ ఆల్ ఇండియా రేడియో, జస్ట్ నియర్ డిఓటి హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎంపీస్, సిన్స్ ఎంపీస్ ఆర్ నాట్ ఆక్యుపైయింగ్, మాకు ఇచ్చారనమాట. నేను అక్కడ ఉంటూ ఉండగా మన అద్వానీ గారు చిన్న సంచి పిచ్చుకొని లైక్ ఎవరి ఆర్ఎస్ఎస్ మ్యాన్ అనమాట పంచుతూ టికెట్లు ఓటింగ్ స్లిప్స్ పంపుతూ మా ఓటు ఏంటి చెప్తుండేవారు అనమాట. మై వైఫ్ వెంట్ అండ్ లిసన్ టు ఎవ్రీథింగ్ ఆఫ్ అద్వానీ. I said this time we are going to Advani. We will vote only for Advani. అప్పుడు జనసంఘ అనుకుంటాను కదా. జనసంఘ అనమాట. అది 67లో, 62 లాస్ట్, ఏమండి 67 ఫస్ట్ ఫర్ ది జనసంఘ. అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటిదాకా. కంటిన్యూ అవడం ఎక్కువ అవుతూ అది ఎక్కువ అవుతూ ఉంటే. సో తర్వాత ఎలా జరిగింది? ఇప్పుడు మీరు ఎలాగ ఈ కమ్యూనిస్టు కబంధ హస్తాల నుంచి బయటపడి ఈ భారతీయ ధర్మం వైపు మండారు? ఢిల్లీలో ఉండగా అతుల్ గ్రోవ్ అని ఈస్టర్న్ కోర్ట్, వెస్ట్రన్ కోర్ట్ అని ఉన్నాయి అనమాట అండి, సెంటర్ ఆఫ్ ఢిల్లీ. అతుల్ గ్రోవ్లో నేను ఢిల్లీ డివిజనల్ ఇంజనీర్గా ఉన్నప్పుడు నాకు బంగ్లో ఉండేది.
దాని దగ్గరలోనే భారతీయ విద్యాభవన్ ఉంది. భారతీయ విద్యాభవన్కి మున్షి గారు ఒక్కొక్కరు వస్తూ ఉండేవారు. ఒకరోజు మీటింగ్ జరిగితే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇటు నడుస్తుంటే నేను కూడా ఆయనతో పాటు వెళ్ళి ఆయన్ని నాకు ఒక ప్రశ్న, నేను మాట్లాడిన తర్వాత నాకు ప్రశ్న వచ్చింది, అడగొచ్చునా? ఎస్ అన్నాను. లీలావతి గారు ఆయన వైఫ్. కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు లీలావతి గారిని ప్రేమించి ఆవిడ భర్తను ఒలిపించి మీరు పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు, ఇది నిజమేనా అన్నారు. నువ్వు ఇలా ఎందుకు అడగలిగావు అన్నాడు. నువ్వు ఎందుకు అడగగలిగావు అన్నాడు. విన్నాను కాబట్టి అడుగుతున్నాను. అలా కాదు, ఒక స్టాండర్డ్ ఉన్నది, ఒక భార్య ఒక భర్త, అది హిందూ ధర్మం. అది అధర్మంగా నేను ప్రవర్తించానని నీకు అనుమానం వచ్చే కదా నువ్వు అడిగింది అన్నాడు. అవునండి అన్నాడు. అంటే నేను స్టాండర్డ్స్ అని విన్నావా, ప్రమాణాలు ఉన్నాయని ఉన్నావా? అది ఒక్క హిందూ ధర్మం, సనాతన ధర్మంలోనే అన్నిటి ప్రమాణాలు ఉన్నాయి అంటూ మొదలుపెట్టాడనమాట. నా ప్రశ్న విరిగి ఇన్కన్వీనియంట్ కదా. చాలా ఇంకా అసలు మిమ్మల్ని వల్లభపంత్ గారిని అడగడం కన్నా ఎక్కువ ధైర్యం కావాలి ఇక్కడ. ఒక దగ్గరికి వెళ్ళి మీరు మీ ఆవిడతో ఇలా వచ్చారంటానికి ఎంత ధైర్యం కావాలి? వల్లభపంత్ గారి దగ్గర అదొక ధైర్యము, ఇదొక ఇంకొక రకమైన. ఇదంతా కూడా ఏంటంటే ఎందుకు అని తాతగారు రామస్వామి చెప్పారు. రామస్వామి గారు నీ జీవితాంతం వరకు ఎందుకు ఎందుకు అడుగుతూ ఉంటుంది. అదే గోపిచంద్ గారు ఒక పుస్తకం రాస్తూ ఎవరికి అంకితం అంటే నాకు ఎందుకు అని నేర్పిన తండ్రికి అన్నాడు అంకితం. ఆ ఎందుకు అనే ప్రశ్న జీవితాంతం అడుగుతూ ఉండు. ఫ్రమ్ లోయర్ ట్రూత్ టు హయ్యర్ ట్రూత్, ఫ్రమ్ లోయర్ నాలెడ్జ్ టు హయ్యర్ నాలెడ్జ్ పెడతావు ఎందుకని అడిగితే ఉంటే. అందుకని గోపిచంద్ యొక్క జీవితమే దానికి తార్కాణం. ఆయన నాస్తికుడు ముందు, కమ్యూనిస్టు, దాని తర్వాత సోషలిస్టు, దాని తర్వాత ఎంఎన్ రాయిస్టు, దాని తర్వాత అరవిందిస్టు. దాన్ని ఇందా ఎందుకు జరిగిందని పోస్ట్ చేయని ఉత్తరాలు అనే చిన్న పుస్తకంలో ఆయన రాశారనమాట. ఇందుకు జీవితాంతం ప్రశ్న అడుగుతూ ఉంటే ఫ్రమ్ లోయర్ ట్రూత్ టు హయ్యర్ ట్రూత్ టు హయ్యర్ ట్రూత్ యూ గో ఆన్ క్వశ్చన్, దట్స్ హౌ నీ పరిణామతి చెందుతావు అని చెప్పాడు అనమాట. అందుకని ఆయన సందేశం ఏంటంటే ఎందుకు అని అడుగుతూ ఉంటాను. నేను అందుకని ఎందుకు అని అడుగుతూ ఉంటాను. కానీ ఈ ఎందుకు కొంచెం ఇబ్బందికరమైన ఎందుకు, అది ఇబ్బందికరం కాదు. ఇన్ ది క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, ఇన్ ది క్వెస్ట్ ఫర్ ట్రూత్, ఇట్ మే బి ఇబ్బందికరం, బట్ యూ షుడ్ ఆస్క్. సో అడిగారు యూ మున్షి. మే బి కాంట్రాడిక్టింగ్ యువర్ సెల్ఫ్, వన్స్ ఏ కమ్యూనిస్ట్, యాంటీ కమ్యూనిస్ట్. సో వాట్ ఈస్ దట్? వాట్ నేను అడుగుతూ ఉంటాను అనమాట అండి. గొర్రెల గోత్రాలు గొల్లలకి తెలుసు, అంతేనా? అంతే. గొర్రెల గోత్రాలు గొల్లలకి తెలుసు. మీరు గొర్రెలు, నీ గోత్రం నాకు తెలుసురా అంట. సో మున్షి గారి సమాధానం తర్వాత ఎలా అనిపించింది? దాని చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఆయన ఏం చెప్పారు, ప్రమాణాలు ఉన్నాయి, ఈ ప్రమాణాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, రామాయణంగా మహాభారతంగా ఉపనిషత్తులుగా వీటన్నిటిలో కూడా అది చదువుకున్నట్టు తెలుస్తుందంటే మొదలుపెట్టారు. మీకు తెలిసిన ఈ మధ్యన 10 millionth కాపీ ఆఫ్ ది మహాభారత అండ్ రామాయణ వస్తుంది. 1 కోటి రాజాజీ రాసిన అనమాట. రాజాజీ గారు ఇంగ్లీష్ రాయించారు, మున్షి గారు రాయించారు. బై ది వే, దిస్ ఈజ్ ది 60th year ఆఫ్ ది భారతీయ విద్యాభవన్ హైదరాబాద్ సెంటర్. ఆ సన్నాజీ గారు ఏం చేయట్లా. ఆయన తెలుసు సన్నాజీ గారు ఎవరంటే గోపాలకృష్ణ. వాడు ఏం చేసి ఏమిటని ఏం చేయట్లేదు అని చెప్పి కలకత్తా వాడికి బాంబే వాడికి నేను చెప్పి మీటింగ్ పెట్టి చేస్తామంటున్నారు. సరే. సో మున్షి గారి తర్వాత మీరు, ఎందుకంటే మీకు మున్షి గారు ఆల్మోస్ట్ అప్పుడే సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే భారతీయ విద్యాభవన్కి సరళ సంస్కృతి విభాగం ఒకటి ఉంది. దే ప్రొడ్యూస్ లాట్ సిరీస్ ఆఫ్ బుక్స్ అనమాట అండి. ఎలిమెంటరీ సంస్కృతం, దాని తర్వాత 3 పరీక్షలకి ఇదో రాష్ట్ర భాష లాగా ఇస్తారనమాట అండి. అది సంస్కృతం, దట్ ఈస్ ది గేట్వే, దట్ ఈస్ ది కీ ఫర్ హిందూ ధర్మానికి అని నెమ్మది కొంచెం ఆయనకి తెలిసినంత మనకు తెలియదు అనుకోండి. ఆయన పండితులు మనం శర్మ గారు. ఏదైనా నాకు అనుమానం వస్తే కానీ ఏదైనా కొటేషన్ కావాలంటే శర్మ గారిని అడుగుతాను, ఆయన తక్షణమే చెప్పేస్తారు. సో ఆ విధంగా భారతీయ విద్యాభవన్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ మొదలుపెట్టాను అనమాట అండి. మళ్ళీ రామాయణ మహాభారతం
దాని దాదాపు ఇన్ని మొత్తం కొన్ని వందల పబ్లికేషన్స్ అవును. హిందూ ధర్మం గురించి రకరకాల అంశాల గురించి పుస్తకం ఉంది ఇక్కడ అవును. రకరకాల పుస్తకాలు వేశారు, హిస్టరీ బుక్స్ కూడా వేశారు, 8 వాల్యూమ్స్. మజుందార్ ఆర్సి మజుందార్ని పెట్టారన్నమాట. ఆర్సి మజుందార్ ఎలా స్టార్ట్ అయిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఆస్క్ హిమ్ టు రైట్ ది హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. అవును ఆయన రాస్తే కమ్యూనిస్ట్ ఇన్కన్వీనియంట్ అయిపోయింది, తీసుకోత పరీక్ష. అవును నువ్వు రాయితే నువ్వు అక్కర్లేదన్నారు, ముంచి గారు నువ్వు రాయి అని నేను పబ్లిష్ చేశాడనమాట. అవును. చాలా బ్యూటిఫుల్ వాల్యూమ్స్ అవి. సో ఈ రకంగా చూస్తే మీకు మున్షి గారి మీద ఒక ఆరాధనా భావము. దాంతో అప్పుడు మున్షి గారు హీ వాజ్ గెటింగ్ డిసల్యూషన్ విత్ ది కాంగ్రెస్. ఆయన అంతకుముందు కూడా 2 సార్లు రిజైన్ చేశాడు కదా. అవును. గోద్రాలో ఫస్ట్ కమ్యూనల్ రైట్ జరిగింది గోద్రా, ఇప్పుడు 1930s. అప్పుడు ఆయన కాంగ్రెస్లో నుంచి బయటికి వెళ్ళిపోయి రెసిస్టెన్స్ ఆర్గనైజ్ చేసి త్వరకాల మీద యుద్ధం చేశాడు మున్షి గారు. దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చాడు అనమాట. అంటే గాంధీ గారు చేయనివాడో కాబట్టి నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోయి గోద్రాలో, గోద్రా ఇది ఆల్వేస్ ముస్లిం టెంపుల్, ముస్లిం ఏరియా అనమాట. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చాడు. దాంతో మళ్ళీ తిరిగి పోయాడు. స్వతంత్ర పార్టీ పెట్టారు కదా, రాజాజీ పెట్టిందంతా. అంటే ఏంటి, ఐ ఆమ్ డెడికేటెడ్ టు ట్రూత్, నాట్ టు పాలిటిక్స్, నాట్ టు ఇండివిజువల్స్, నాట్ టు పాలిటిక్స్. Politics is a means. What is that? My aim? Dharma must prevail. అండ్ మీరు ఎండ్ ఆఫ్ అన్ ఎరా చదివారు చాలా సార్. సో ఈ సెప్టెంబర్ 17th గురించి ఇప్పుడు మన సమాజంలో రకరకాలుగా విమోచనమా, విలీనమా, లేకపోతే ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ మీద దాడి చేసిందా, ఇలాంటివి రకరకాల చాలాసార్లు ఇప్పుడు ఆర్టికల్ ఏటా వస్తూనే ఉన్నాం. సో మీరు దాని గురించి ఏమనుకుంటారు? మీరు అవి ఇటువంటివన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇట్ ఈస్ లిబరేషన్. ఎందుకంటే నెహ్రూ, ది నిజాం అండ్ ది కమ్యూనిస్ట్ సెడ్ ఇండియా విల్ నాట్ ఎక్సీడ్, హైదరాబాద్ విల్ నాట్ ఎక్సీడ్ టు ఇండియా. Nizam thought it is a Muslim, and the Muslims here, Rajakars, and they said sovereignty does not rest in Nizam, it rests in the Muslims of Hyderabad. Sovereignty is that of Muslims of Hyderabad, not that of Nizam. అని అంత గర్వంగా వాళ్ళు చెప్పుకున్నారనమాట. కమ్యూనిస్టులు ఏమనుకున్నారనమాట అండి, ఇక్కడ మనం ఆల్రెడీ వీ హ్యావ్ లిబరేటెడ్ 1000 villages, వీఆర్ రూలింగ్ ఇన్ ద డే టైమ్, మేబీ ఇన్ ది నైట్ టైమ్ దే ఆర్ కమింగ్. బట్ if Nizam does not exceed, this Nizam can be easily defeated by our guerrilla army. So this will be the first communist state in India, and from there will expand. This was their thesis, which was approved by Stalin, which was approved by Mao Zedong, etc. Mao Zedong, he was pressed. He went into a province called Yan'an. So he controlled the Yan'an, and it became the center for the expansion of the communism and communist government in China. Over time, so Telangana is the Yan'an of India. That was the slogan. So Telangana can be easily liberated if Nizam is there. If India is there, we cannot liberate it. So therefore, we will fight the India with the Nizam's help, and the Nizam's help to Rajakars. So 17th September, those fellows gave over all their ammunition and guns and this and that, etc. to the communists. And the communists went on carrying this fight against the government of India. కానీ దాన్ని భూస్వామ్య పోరాటం అని ఒక పిక్చర్ ఇస్తారు కదా, వాడు పోరాడింది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ముందు భూస్వాములకు వ్యతిరేకంగానే, ముందు దేశభక్తితోనే ఈ నైజామోడు, ఓ నైజాము కీచకుడు నీ పీచబడతలు ఇచ్చినావు అని మాట్లాడారు అనమాట అండి. దాశరథి గారు రాశారు ఈ పద్యం, ఈ పాట. So it was a glorious thing, but infiltrate, control and take over. That's the principle all over the world. All over the world, infiltration, followed by domination, followed by takeover. All India Trade Union Congress was started by whom? Lala Lajpat Rai. All India Trade Union Congress was started by Lala Lajpat Rai. Andor infiltrated and control this problem. AITC became a communist thing. It is only after Sardar Patel got out of the jail, he started the IMTC. IMTC was started by Sardar Patel. He split the AITC. So communism is always infiltrate, dominate. That's what now they are doing in Congress. Number of articles are sent.
వాట్ కమ్యూనిస్ట్ ఆర్ నౌ డూయింగ్. ఈవెన్ అదే మన నిజాం రాష్ట్రంలో కూడా ఇదే చేశారని మున్షి గారు రాశారు కదండి. అవును, ఇన్ఫిల్ట్రేట్, డామినేట్ అండ్ టేక్ ఓవర్. దట్ ఈస్ ప్రిన్సిపల్ ఎనౌన్సియేటెడ్ బై 1934 స్టార్టెడ్ కోమింటన్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. సెక్రటరీ జనరల్ కామ్రేడ్ డిమిట్రాఫ్ ఆఫ్ బల్గేరియా. పలికేది భాగవతం అంట, పలికించేటప్పుడు రామభద్రుడు ఉన్నాడు. ఆ రామభద్రుడు స్టాలిన్ పలికించేవాడు, ఆ డిమిట్రావ్ పలికేవాడు, అది అమలు చేసేవాడు కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా. దెర్ ఈస్ ఎ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, దెర్ ఈస్ ఎ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బల్గేరియా. Under them, there is a Communist Party of GB, Great Britain, CPGB, Rajni Bamidat, and Harry Pollitt. These are my gurus. These are the gurus for the Communist Party of India. The Communist Party of India had to take lessons through Rajni Bamidat, who is a Sankarajat వాడు. తల్లి ఇండియన్, తండ్రి స్వీడిష్ వాడు, అందుకనే రజనీ పామిదత్ అనమాట. హ్యారీ పాలిట్ అనేవాడు సిపిజిబి సెక్రటరీ జనరల్ అనమాట. వీళ్ళిద్దరూ మనకి మెంటర్స్. లేటెస్ట్ దాంట్లో రాసింది ఏంటంటే 1925 ఆర్ఎస్ఎస్ వాజ్ ఫౌండెడ్. 1925 కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ ఫౌండెడ్. ది కమ్యూనిస్ట్ పార్టీ కొడుకు జనసంఘ్, మనవడు బీజేపీ. వీళ్ళు రాజ్యం చేస్తున్నారు దేశంలో, ఎన్నో రాష్ట్రాలు పాలిస్తున్నారు. మీరేమో 10 కమ్యూనిస్ట్ పార్టీలు అయిపోయారు, ఒక్కడే లేదు. అందుకే మళ్ళీ ఇన్ఫిల్ట్రేషన్ మొదలుపెట్టారు. మళ్ళీ ఇన్ఫిల్ట్రేషన్ కంట్రోల్. మనం మళ్ళీ ఒక్కసారి 47 పోలీస్ యాక్షన్ దగ్గరికి వెళ్దాము. సో ఆ టైంలో ఒక 3-4 ఏళ్ళు భారతదేశపు సైన్యం మీద వాడు వ్యతిరేకంగా పోరాడారు. 48 సెప్టెంబర్ 17 to సెప్టెంబర్ 1951 అంతవరకు కూడా వాళ్ళు ఫైట్ చేశారు భారత సైన్యానికి వ్యతిరేకంగా. భారత సైన్యానికి భూస్వామి పోరాటం కాదు అది. భూస్వాములు అంటే వాడు భూస్వాములు కానీ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళని కంట్రోల్ చేశాడు. ఫస్ట్ దేర్ వాజ్ మిలిటరీ రూల్, మార్షల్ మిలిటరీ రూల్, జనరల్ చౌదరి. ఆఫ్టర్వర్డ్స్ పేరు మర్చిపోయిన తర్వాత వస్తుంది ఆయన రూల్. దాని తర్వాత బుగ్గూరు రామకృష్ణ 1951 ఎలక్షన్స్, అవి 51-52 ఎలక్షన్స్ అనమాట. సో దట్ ఈస్ ఇట్ నెవర్ ఎక్సీడెడ్ టు ఇండియా. ఇట్ వాజ్ కాంకర్డ్. ది నైజాం వాజ్ డిఫీటెడ్ అండ్ సింప్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియా. అంటే తర్వాత జరిగిన పోరాటాన్ని, ప్రజా పోరాటాన్ని భారత సైన్యం అణచింది. అది ప్రజా పోరాటం కాదు, అది కమ్యూనిస్ట్ ఇన్సర్జెన్సీ. జస్ట్ యాజ్ నౌ దెర్ ఈస్ పీపుల్స్ వార్ గ్రూప్, గెరిల్లా ఆర్మీ, పిడబ్ల్యూ, పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీ, జిఏ, పిడబ్ల్యూజిఏ అనమాట. దట్ వాజ్ ది బిగినింగ్. సో దట్ ఈస్ యాంటీ ఇండియన్ ఆర్మీ భారతదేశానికి. అబ్సల్యూట్లీ ఆ పార్టీ కమ్యూనిస్ట్, సిపి, మావోయిస్ట్ అంటారు కదా. అది ఎక్కడ వేరీ దేర్ ఎలిజియన్స్ ఈజ్ నాట్ టు ఇండియా. ది కమ్యూనిస్ట్ దేర్ ఫాదర్ ల్యాండ్ సోవియట్ యూనియన్. ఆ సోవియట్ యూనియన్ అయిపోయిన తర్వాత వీళ్ళు నిరాశలు అయిపోయారు అనమాట. ఈ కాంగ్రెస్లో జరగడం అనుకున్న కాంగ్రెస్ని దే సపోర్టెడ్ ది కాంగ్రెస్. 1969 Indira Gandhi split the Congress. Jawaharlal Nehru used 4 times he threatened to get out of the Congress. He threatened, I will resign. Subhash Chandra Bose, Tandon, when they were elected, he went in there and fight and saw that they are all gone. Subhash had to leave India, Tandon had to leave Congress, not leave Congress, at least he resigned and mutton. So Nehru threatened, and he did not carry out the threat of resign. But his daughter Indira Gandhi not only threatened, she actually split the Congress. And that is the greatest opportunity for the Communists of India. So the one faction that is called the CPI said, let us infiltrate and control the Congress. That's what it is doing now. Hey, who supported the emergency? It is the CPI. CPI not only supported the emergency, it said infiltrate. So Central Committee member Mohan Kumar Mangalam resigned from the Central Committee of the Communist Party of India and joined Indira Gandhi and became a minister. So that one Gokhale,
one Malavia, KD Malavia. He was also a communist, but he also infiltrated along with Mohan Kumar into this, and then they carried out all those radical programs of name bank nationalization, very big atrocity always, all the time. Now the same thing is now happening. Latest, the 10th anniversary of Mana Telangana. There's a daily Gana. Mana Telangana. Nava Telangana. On the 11th anniversary, completion of 10 years, there was a big meeting. There, our Chief Minister, Revanth Reddy, was the chief guest. And what did he say? ఆలోచన మీది, పోరాటం మీది, ప్రభుత్వం మాది. To communist. You shall continue like this. కాంగ్రెస్ మీది, ప్రభుత్వం మాది. మీరు మా సోల్జర్స్, మీరు ఇన్ఫిల్ట్రేటర్స్. ఆ మాట అనుకున్నా ఆలోచన మీదే. యాక్సెప్టెడ్ యువర్ ఆలోచన. పోరాటం మాది, మీది, కానీ ప్రభుత్వం మాది. పోరాటం అంటే బీసీ 42% ఏమంటే అదే పోరాటం, అదే ధ్వజం, అదే ఢిల్లీలో కానీ తన పదులంగా ఉంచుకోవాలి. బీసీ వాళ్ళకి ఇవ్వరు. జరగబోయే పోరాటం ఇప్పుడు అది కాంగ్రెస్లో. ఇంతవరకు బీసీ 42% మరి సో 62 తర్వాత మీరు ఓటేయలేదు. 67లో మీరు ఫస్ట్ టైం జనసంఘకి ఓటేశారు. ఆ తర్వాత ఈ భారతీయ ధర్మం వైపు, భారతీయ తత్వం వైపు ఎలాగ మీ ఆకర్షణ పెరిగింది? మున్షీ గారు కూడా పరిచయం అయ్యారు, అలా భారతీయ విద్యాభవన్ పరిచయం అయింది. తర్వాత దాని తర్వాత సంగత్యం ఆ టైంలోనే రాజాజీ గారితోనూ, రంగా గారితోనూ, మిలింద్ మస్తాని గారితోనూ పర్సనల్ కాంటాక్ట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్, ఇన్స్ట్రక్షన్. రాజాజీ గారితో వండర్ఫుల్. కొంచెం చెప్తారా రాజాజీ గారు? నేను ఆస్ట్రేలియాలో ఉండగా నేను అంటే డిఓటీ, మాకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంజనీర్స్ బిట్వీన్ కామన్వెల్త్ కంట్రీస్ అండ్ ఇండియా అని ఉండేది. నేను ఆస్ట్రేలియాలో 8 నెలలు పనిచేశాను అక్కడ ఉండగా. అక్కడి నుంచి అక్కడ ఆర్టికల్స్ హెమిస్ఫియర్ అని ఒక జర్నల్ ఉండేది, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నడుస్తూ ఉండేది అన్నమాట. అందులో ఆర్టికల్స్ ధర్మాన్ని గురించి, స్వతంత్రాన్ని గురించి, స్వతంత్ర భారతం గురించి, వాటి గురించి రాస్తూ ఉండేవాడిని అన్నమాట. అప్పుడు రాజాజీ గారు స్వరాజ్య అనే పేపర్, స్వరాజ్యం, దానికి వారం నేను రాస్తూ ఉండేవాడిని. ఏ పేరుతో? మా అబ్బాయి పేరుతో, టి ప్రభాకర్. 20 రూపాయలు ఇస్తుండేవాడు అన్నమాట. అందులో ఒక ఆర్టికల్ ఏంటంటే రోలర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని రాసే ఒక ఆర్టికల్. రోలర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ లిమిటెడ్, ఎల్టీడీ కదనమాట, యుఎల్టీడీ బిట్ అనమాట. అది రాజాజీ గారు చదివిన తర్వాత పోస్ట్ కార్డ్ రాశారు. అంటే ఈ రోలర్స్ కార్పొరేషన్ ఏమిటి? కాంగ్రెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు రోలర్స్ కార్పొరేషన్స్ దాన్ని డిక్లేర్ చేశాను మా సెక్రటరీకి. చంద్రబాబు గురించి అనమాట. సింగపూర్ వెళ్తాడు ఆ డబ్బు కోసం. సింగపూర్ డబ్బులు ఉన్నాయి. సో రాజాజీ గారు ఏం రాశారు మీకు? ఏంటి రాజాజీ గారు? ఐ రెడ్ యువర్ ఆర్టికల్స్. ఏంటంటే హౌ ది ఆడియన్స్, ఆ రోజులో ఇంకా నాకు ఇది ఆడియన్ థియరీ తప్పని తెలియదు. ఆడియన్స్ రియల్లీ ఎన్నోబుల్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అండ్ లైక్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇన్ సౌత్ ఆఫ్రికా ది ఇంట్రూడర్స్, ది వైట్ ఫెలోస్, 5 to 10% ఆఫ్ దెమ్ 90%ని క్రిస్టియన్లుగా చేసి, అంటరాని వాళ్ళుగా చేసి వాడల్లో, మన హరిజన వాడల్లో అట్లా పెట్టారు అనమాట. అలా చేయకుండా ఆరిజిన్స్ మాత్రం మనం అందరినీ కూడా ఎన్నోబుల్డ్ ప్రణోతో విశ్వమార్యం అనే ఐడియాతో ఇక్కడ వాళ్ళందరినీ కూడా అట్లా చేశారంటే ఆ రాజాజీ గారి ఆర్టికల్ అది చదివిన తర్వాత, అలాగే రోలర్స్ కార్పొరేషన్ చదివిన తర్వాత పోస్ట్ కార్డ్ మీద రాసేవారు 3 or 4 lines. ఆయనకి ఆస్ట్రేలియాకి వెళ్ళే ముందు ఆయన కలుసుకున్నా, రాగానే వచ్చి కలుసుకున్నాను అనమాట. ఇంకా చెప్పాలంటే అద్భుతం. ఆయన ఢిల్లీ వస్తూ ఉండేవారు. ఇది మున్షీ గారితో సంగత్యం నాకు ఉన్నప్పుడు అనమాట అండి. రంగా గారు ఉన్నప్పుడు, రంగా గారు ఎంపీగా ఉండేవాడు. రాజాజీ గారి అల్లుడు ఎవరు? దేవదాస్ గాంధీ. కూతురు ఎవరు? నామగిరి. ఏమండి? సో వాళ్ళు ఎక్కడ ఉండేవారు? కర్ణాటక సర్కస్లో వాళ్ళకి ఇల్లు ఉందన్నమాట అండి. నేను అతులు రోజులు ఉంటే అక్కడి నుంచి మాకు నచ్చేది. సో రంగా గారు రాజాజీ గారు దేవదాస్ గాంధీ గారి ఇంటికి వచ్చినప్పుడు నాకు, నేను మా వైఫ్, మా 2 పిల్లల్ని 4 కూడాను అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి అరేంజ్ చేశాను.
వెళ్ళాము. వెళితే ఆయన బాత్రూంలో కూర్చుని నేను చెప్తున్నాడు బట్టలు ఉతుక్కుంటున్నాడు రాజాజీ గారా? రాజాజీ గారు. నా పిల్లలు తాతగారు ఈ రాజాజీ గారు రాజాజీ అవునరా అన్న. ఆయన ఎదుగుతూ చక్కగా మాట్లాడాడు రాజాజీ, బట్టలు ఉతుక్కుంటూ మాట్లాడాడు. అదిరా లేట్నెస్, అందుకనే మనం పంపించారని చూడమని. అటువంటి వాళ్ళండి, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మున్షీ గారితో అనుభవాలు చెప్పండి. ముందు రంగా గారితో చెప్తాను. There were 4 people in India who underwent family planning operation. John Bujgar deliberately, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కుప్రాని, ఎన్జి రంగా, ఉత్తరపల్లి సుందరయ్య. ఈ నలుగురు కూడా రాజకీయాల్లోకి వస్తున్నాం. మనం పిల్లల్ని సరిగ్గా పోషించడం, పెంచలేము, వాళ్ళకి విద్యార్థులు చెప్పలేము, జైలుకి వెళ్తాం వస్తాం, జైలుకి వెళ్తాం వస్తాం. దాని తర్వాత మనకి రాజ్యం వచ్చిందంటే ఈ పిల్లల కోసం ఏదో చేస్తాం. ఈ రెండు కూడా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆయన పిల్లలకు దొరుకున్న మహానుభావులు ఎవరంటే ఈ నలుగురు: ఆచార్య కృపలాని, జయప్రకాష్ నారాయణ్, ఎన్జి రంగా, ఉత్తరపల్లి సుందరయ్య. తర్వాత రంగా గారికి పరిచయం ఏంటంటే, నేను అప్పుడు కమ్యూనిస్ట్ అని చెప్పి గవర్నమెంట్ పంతుగా ఇన్సిడెంట్ చెప్పాను చూసారా, అప్పుడు మోరల్ సపోర్ట్ ఇచ్చిన ఆయన. అంతకుముందు నేను వెళ్ళకముందు ఆయనతో పండిట్ గోవింద వాళ్ళు, దాని తర్వాత బిఎన్ దాతారని మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఉండేవాడు. నేను నా జీవితం ఈజ్ యాంటీ కమ్యూనిజం అని రంగా గారు ఆయనతో చెప్పింది. నేను సర్టిఫై చేస్తున్నాను, హనుమాన్ చౌదరి విల్ నాట్ బీ ఏ కమ్యూనిస్ట్. సో బెటర్ ఓవర్రూల్ వాట్ ఎవర్ రిపోర్ట్స్ ఆర్ దే అని గివ్ చెప్పంటే దాతార్ గారు చేయలేకపోయాడు. నేను సజెస్ట్ పండిట్ గోవింద వాళ్ళు పనిచేశాను. అది రంగా ఇంకా చాలా ఉన్నాయనుకోండి. చెప్పండి. ఇంకొకటి, తర్వాత మళ్ళీ వల్లభపంత్ గారిని ఎప్పుడన్నా కలిశారా? ఎవరిని? పండిత్ వల్లభపంత్ గారిని తర్వాత కలిశారా? కలవలేదు. నాకు లిస్ట్ రాసిన హోమ్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా ఆయన కూడా తొందరగానే చనిపోయారు. సో మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని, విరామం తర్వాత ఎన్జి రంగా గారితో మీ అనుభవాలు తెలుసుకుందాం. ఎక్స్క్లూజివ్గా అన్నీ చెప్పండి, ఏమీ దాచకండి.